వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు అన్నీ నిర్వీర్యమయ్యాయని తద్వారా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 3 కోట్ల రూపాయలతో కనిగిరిలోని అర్బన్ కాలనీలో నిర్మించిన 11 kV సబ్ స్టేషన్ ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మకంగా ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. చెడ్డ నాయకుడు ఇచ్చాడు, ఏదైనా కంప్లైంట్ ఉంటే మీరు వారికే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు చేతనైతే 10 మందికి సహాయం చేయగల గుణం గల వ్యక్తి యాక్షన్ జరగాలని కోరుకోవట్లా. ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళ తప్పు కానీ, డిపార్ట్మెంట్లో వాళ్ళ తప్పు కానీ, మిగతా వాళ్ళ తప్పు కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదే కాదు, పాత కేసులు గడిచిన గవర్నమెంట్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నింటినీ కూడా క్లియర్ చేయించేసాం ఒకేసారి. ఎక్కడ కూడా ఎవరికి మన ఆఫీస్ చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో క్లియర్ చేయించాం. అదొక కార్యక్రమం చేశాము. ఇందాక మన వాళ్ళు చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ దాదాపు 70 కోట్ల రూపాయలతోటి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా పనులు జరుగుతున్నాయి. ఇది కొద్దిగా స్లో అయిందని ఆ కాంట్రాక్టర్ తోటి తొందరగానే పిలిపించి ఇమీడియట్గా పిలిపించి పనులు స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేయమని చెప్తానని చెప్తా ఉన్నాను. అది కాకుండా ఇందాక మనకి టౌన్లో చిన్న పని చెప్పారు, స్తంభాలు అవన్నీ ఇప్పించాం, అవన్నీ మార్చాలన్నారు, అవి కూడా చేపిస్తాం. మున్సిపల్ చైర్మన్ గారు ఒక 100 స్తంభాలు కావాలని అడిగారు. అది కూడా ఇమీడియట్గా ఒక 10 రోజుల్లోనే ఇమీడియట్గా పంపించేస్తా అన్నారు. 2-3 రోజుల్లోనే పంపించేస్తా అన్నాడు ఎస్సీ గారు. అవి కూడా పంపించి ఇమీడియట్గా ఎక్కడైతే డ్యామేజ్ పోల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇమీడియట్గా చేపిస్తాం.